ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రపంచంలో ఒక వింత జరిగిన రోజు. ఎందుకంటే భారతీయులందరూ ఈరోజు గర్వవంతుల రోజు. ఎందుకంటే ఆంగ్లేయులు మన భారతదేశానికి వలస వచ్చి మన భారతదేశాన్ని బ్రిటిష్ పరంగా వచ్చి మన భారతదేశాన్ని ఆక్రమించుకొని భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది. అయితే ఆ ఆంగ్లేయులను తరిమి కొట్టేందుకు ఒక వ్యవస్థ కావాలి, ముందుకు రావాలి, దేని మీద మనం ఫైట్ చేయాలనే ఒక ఆర్గనైజేషన్ మీద ఆ రోజు పెద్దలు అందరూ ఒక నిర్ణయించి ఒక వేదిక ద్వారా మనం ఆంగ్లేయులతో పోరాడాలనే ఒక సిద్ధాంతం మీద ఒక కాంగ్రెస్ పార్టీ, జాతీయ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్థాపించి 141 సంవత్సరాలు అయింది. అయితే ఏదో ఒక అధికారం కోసము, పదవుల కోసము కాంగ్రెస్ పార్టీ స్థాపించలేదు. ఆ రోజు ఆంగ్లేయులను తరుము కొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆర్గనైజేషన్తో కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది. అందులో ఎందరో ప్రముఖులు కాంగ్రెస్ పార్టీలో పాల్గొన్నారు. ఆ రోజు మళ్ళీ స్వతంత్రం వచ్చినాక దేశాన్ని పరిపాలించాలనే ఒక విధానం మీదనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. దానిలో ప్రముఖులు ఎందరో పాల్పంచుకున్నప్పటికీ చివరిసారిగా మహాత్మా గాంధీ గారు దేశానికి ఉప్పు సత్యాగ్రహంతో స్వతంత్ర ఉద్యమాన్ని పాల్పంచుకున్న దాంట్లో ముఖ్యులు మన భారతదేశంలో గాంధీ గారి యొక్క సిద్ధాంతం మీద, గాంధీ గారి యొక్క ఆలోచన మీద ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పడడం జరిగింది. కానీ ఈరోజు ప్రపంచం మొత్తం గాంధీ గారి పేరు తలుచుకుంటే, గాంధీ గారిని చూసి గౌరవపడుతుంటే ఈరోజు మూర్ఖ ప్రభుత్వాలు కొందరు గాంధీ గారి చిత్రపటాన్ని ప్రపంచ పటం నుంచి తీసేయాలని బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. గాంధీ గారు ఏ రోజు కూడా అతని స్వార్థం కోసం ప్రయత్నించలేదు. భారతదేశం సంక్షేమం కోసం, భారతీయుల కోసం పోరాడిన వ్యక్తి. అలాంటి వ్యక్తి పేరు మీద ఆ రోజు 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక యూపీఏ ప్రభుత్వము పేదవారికి, అట్కడ్డుల వారికి, కూలి వాళ్లకు ఉపాధి హామీ పథకం, వాళ్లకు కడుపు నిండా కూలి దొరకాలంటే, వాళ్ళు జీవించాలంటే వాళ్లకు ఒక పథకం తేవాలి. ఆ రోజు వామపక్షాలు కావచ్చు, మేధావులు కావచ్చు, అందరూ కలిసి ఉపాధి హామీ పథకం ఎన్ఆర్ఈజీఎస్ ప్రకటించడం జరిగింది. మహాత్మా గాంధీ పేరు మీద పుట్టడు కూలీ దొరకని వాళ్లకు అన్నం దొరకాలనే, కడుపు నిండాలనే ఉద్దేశంతో ఆ రోజు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఈరోజు ఆ జాతీయ ఉపాధి హామీ పథకానికి బీజేపీ ప్రభుత్వము తుట్లు పోస్తుంది. గాంధీ గారికి ఒక పేరు తీసేసి ఏదో ఒకటి చేయాలని, ఏదో రామ్జీ గారి మీద ఎవరి పేరు మీద చేస్తే ప్రజలు హర్షించవలసిన విషయం కాదు. ఎందుకంటే స్వతంత్ర భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన ఒక గాంధీని కాకుండా ఎవరికో మతాల పేరు మీద, దేవుళ్ళ పేరు మీద, ఒక సిద్ధ బాబాల పేరు మీద పథకాలు తీసుకొచ్చినట్టయితే ఈరోజు ఎవరికి దాన్ని సహించేందుకు లేదు. ఈరోజు మనం ప్రజలారా, భారతీయులము అందరం కలిసి గాంధీ గారి యొక్క సిద్ధాంతాన్ని, గాంధీ గారి యొక్క ఆలోచన విధానాన్ని భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా జరగాలంటే మనం ఈరోజు గాంధీ గారి యొక్క సిద్ధాంతాన్ని, గాంధీ గారి యొక్క ఐడియాలజీని మనం మన తరానికి కూడా మనం తీసుకెళ్లాలంటే అదొక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. జై గాంధీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.